సీతాపురం అనే గ్రామంలో 2 కుటుంబాలుండేవి. అందులో ఒకటి పేదరికంతో పోరాడుతున్న కుటుంబం, మరొకటి సంపదలో జీవిస్తున్న కుటుంబం. కాని విధి వాళ్ల పిల్లల జీవితాలను ఒకే దారిలో నడిపించింది. పేద కుటుంబంలో పుట్టిన అబ్బాయి, అమ్మ కష్టపడి పెంచిన కొడుకు. మరోవైపు ధనవంతుల ఇంట్లో పుట్టిన అమ్మాయి, ఎప్పుడూ ఏ లోటూ తెలియని జీవితం. ఇద్దరూ ఒకే కాలేజీలో చేరారు. మొదట స్నేహం, ఆ తర్వాత ఒకరిపై ఒకరికి గౌరవం. ఆ గౌరవం నెమ్మదిగా ప్రేమగా మారింది. కాలేజీ రోజులు వారి జీవితంలో అత్యంత అందమైన రోజులు. కాలం ఆగదు, చదువు పూర్తయింది. ఇద్దరూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. కాని వారి అదృష్టం మాత్రం ఒకేలా లేదు. అమ్మాయికి వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషించారు. అబ్బాయి మాత్రం ఇంకా ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. ప్రతిరోజూ ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త నిరాశ. అయినా ఆమె ప్రేమ కగ్గలేదు. ప్రతిరోజూ ఫోన్ చేసేది, ధైర్యం చెప్పేది. నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు అని నమ్మకం కలిగించేది. కొన్ని నెలల తర్వాత ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడదాం. అది విన్న అబ్బాయి ముఖంలో చిరునవ్వు వచ్చింది. కాని ఆ తర్వాత ఆమె చెప్పిన ఒక మాట అతని జీవితాన్నే మార్చేసింది. మా ఇంటికి రా, కాని నీ అమ్మను తీసుకురావద్దు. అబ్బాయి ఒక్కసారిగా మౌనమయ్యాడు. ఆ మాట అతని హృదయాన్ని గాయపరచింది. ఎందుకంటే తన జీవితంలో ఉన్న ప్రతి విజయం వెనుక ఒక్క అమ్మ మాత్రమే ఉంది. కాలం మళ్లీ ముందుకు సాగింది. అబ్బాయి తన బాధను పక్కన పెట్టి ఉద్యోగం కోసం ఇంకా కష్టపడ్డాడు. చివరికి అతని కష్టం ఫలించింది. ఒక మంచి కంపెనీలో ఉద్యోగమొచ్చింది. మొదట గుర్తొచ్చింది తన అమ్మే. అమ్మా, మన కష్టాలు అయిపోయాయి అని చెప్పాడు. ఆ మాట విన్న తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కొత్త ఉద్యోగం, కొత్త నగరం. కాని ఈసారి అతను ఒక్కడే వెళ్లలేదు. తన అమ్మను కూడా వెంట తీసుకెళ్లాడు. చిన్న ఇంట్లో అమ్మతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఆ ఇంట్లో సంపద తక్కువే, కాని ప్రశాంతత మాత్రం చాలా ఎక్కువ. మరోవైపు ఆ అమ్మాయి జీవితంలో కూడా మార్పులు వచ్చాయి. ఆమెకు మంచి ఉద్యోగముంది, డబ్బు ఉంది, కాని మనశ్శాంతి లేదు. ఒకరోజు సోషల్ మీడియాలో అబ్బాయి ఫోటో చూసింది. అమ్మతో కలిసి నవ్వుతూ కనిపించాడు. ఆ ఫోటో చూసిన క్షణం ఆమెకొక విషయం అర్థమైంది. అతను అమ్మను ఎంచుకోలేదు, విలువలను ఎంచుకున్నాడు. ఆ రోజు మొదటిసారి తన తప్పు తనకు తెలిసింది. ప్రేమ అంటే ఒకరిని మార్చడం కాదు, వాళ్ల కుటుంబాన్ని కూడా అంగీకరించడం. తన అహంకారం తన ప్రేమను ఓడించిందని అర్థమైంది. ఆ రోజు ఎంతో ఏడ్చింది. ఎన్నోసార్లు ఫోన్ చేయాలని అనుకుంది, క్షమాపణ చెప్పాలని అనుకుంది. కాని చాలా ఆలస్యమైపోయింది. ఆమె పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే తాను కోల్పోయింది ఒక ప్రేమికుణ్ణి కాదు, ఒక మంచి మనిషిని. అబ్బాయి మాత్రం తన తల్లిని గౌరవిస్తూ జీవితంలో ఇంకా ఎదిగాడు. సమాజంలో మంచి పేరు సంపాదించాడు. ఒకరోజు అదే గ్రామానికి తిరిగి వచ్చాడు. అతన్ని చూసి అందరూ గర్వపడ్డారు. దూరం నుంచి ఆ అమ్మాయి కూడా అతన్ని చూసింది. అతని పక్కన అమ్మను చూసింది. ఆమె కళ్లలో పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ప్రేమ అంటే ఒక మనిషిని మాత్రమే ప్రేమించడం కాదు, ఆ మనిషిని ఈ స్థాయికి తీసుకొచ్చిన వారిని కూడా గౌరవించడం. తల్లిదండ్రులను గౌరవించని ప్రేమ
ఎప్పటికీ సంపూర్ణం కాదు. ఎందుకంటే ప్రేమ మనల్ని కలపాలి, విడదీయకూడదు. ఒక తల్లి చేసిన త్యాగానికి ప్రపంచంలో ఏ ప్రేమా ప్రత్యామ్నాయం కాదు. తల్లిని గౌరవించిన కొడుకు ప్రేమను కోల్పోయినా జీవితాన్ని గెలిచాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టుట్టూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.